బైబిల్లో నుంచి మనము చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథంలో చూద్దాం. బైబిల్లో నుంచి మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూద్దాం. మికాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా, ఎవరు? యెహోవా ఎక్కడున్నాడు? సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ కొనియాడబడుతున్నాడు. ఆయన దూతలతో, ఆయన సమూహముతో ఆయన కొనియాడబడుతున్నాడు. ఉండగా పరలోక సైన్యం అంతయు, పరలోకంలో ఏముంది? చెప్పాలి, పరలోకంలో ఏముంది? ఎవరైనా నమ్ముతారా? ఉంది, ఖచ్చితంగా. దేవుని స్తోత్రం. పరలోకంలో సైన్యం ఉంది, దేవుని సైన్యం ఉంది, సాతాను యొక్క సైన్యం కూడా ఉంది. దేవుని స్తోత్రం. రెండు కూడా, అధికార పార్టీ అక్కడ ఉంది, ప్రతిపక్షం కూడా అక్కడే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ దేవుని సైన్యం ఉంది, సాతాను సైన్యము కింద ఉండేవాడే అబద్ధవాడు ఆత్మ. దేవునికి స్తోత్రం. ఈడు కూడా అక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే జాగ్రత్తగా వాక్యమును తలలు ఎత్తండి, వినండి. ఈ వాక్యమును బట్టి మీ జీవితాలను కట్టుకోనండి. అందుకే అక్కడ ఏ సైన్యం ఉంది? పరలోక సైన్యం అంతయు ఆయన కుడిపార్శ్వమును ఎడమ పార్శ్వమును నిలిచి ఉండుట నేను చూచి తిని. అహాబు పోయి అట్ట ఓడిపోవునట్లుగా ఎవరు అతని ప్రేరేపించునని యెహోవా అడుగుతున్నాడు. వారిని అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? ఆయన చుట్టూ చెప్పాలి. మీరు చెప్తుండాలి, ఎవరున్నారు? ఆయన చుట్టూ ఎవరున్నారు? సైన్య సమూహం ఉంది. పరలోక సైన్యము సమూహం అంతా ఆయన దగ్గర ఉంది. అయితే ఒక వ్యక్తిని ఓడించాలి. ఎవరో వ్యక్తి? ఎవరో? అహాబును ఓడించాలి అని అనుకునేటప్పుడు అహాబు పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్తున్నారు. చెప్పాలి, దేవునికి యోచన చెప్తున్నారు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. అంటే దేవుడికి ఎవరైనా యోచన చెప్తారా? దేవుడు యోచన లేనివాడా? దేవుడు యోచన కలిగిన వాడా? దేవుడు అందరికీ యోచన ఇచ్చి, ఆయన యోచించేవాడు, యోచన కలిగిన వాడు. అయితే దేవుడి యొక్క సమూహం పైన ఉంది. అయితే వీళ్ళందరూ కూడా కలిసి, వీళ్ళందరూ కూడా చర్చించి, వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో ఒక చర్చ, ఒక తీర్మానం, అందరి ఆలోచనలు దేవుడు తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఆలోచనలు దేవుడు తీసుకొని ఆ తర్వాత ఆ పనిని అమలు చేస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత అమలు చేసి వారందరి యొక్క ఆమోదానికి ముద్ర. ఎందుకంటే దేవుని దూతల సమూహం ఉంది, రకరకాల దూతలు ఉన్నారు. వర్తమానం ఇచ్చే దూత మరొక దూత. హల్లెలూయా. వర్తమానం ఇచ్చే దూత ఒక దూత అయితే, ఇక్కడ నుంచి ప్రార్థనలు తీసుకొని పోయే దూత మరొక దూత. దేవునికి స్తోత్రం. ఇక్కడ నుంచి ఆ దూత ఇస్తే జవాబును తెచ్చి మరొక దూత. దేవునికి స్తోత్రం. ఈ లోతైన అంశాలు మనం తెలుసుకోగలిగితే మనం బయటపడతాం. అందుకే ఒకరు ఆ విధముగాను ఒకరు ఈ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక వారి ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, స్తోత్రం, హల్లెలూయా, యోచన చేస్తున్న ఒక ఆత్మ వచ్చింది. వారి ముందుకు వచ్చింది. నేను అతనిని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతనిని ప్రేరేపించదు అని తమని అడిగిన. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని మీద ఏ విధంగా ప్రేరేపించబోతున్నాడు ఈ ఆత్మని బాగా తెలుసు. కానీ పిలిచి అడుగుతున్నాడు, నువ్వు ఏ విధంగా అతనిని ప్రేరేపించగలుగుతావు? దేవుడికి యోచన చెప్పేళ్ళు ఉన్నారు. దేవుడు యోచిస్తాడు, దేవుడు వారి నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ తర్వాతనే భూమి మీద చేసే కార్యాలను దేవుడు చేస్తాడు. చెప్పడం కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. యోచన లేకుండా
తీర్మానం లేకుండా తానంతటి తానే దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నాడు. అర్థమైంది అందరికీ? అర్థమైంది చెబుదాం. ఇంకా అర్థం కాలే కొంతమందికి. అర్థం కాని వాళ్ళు చెప్తాం, అర్థమైన వాళ్ళందరూ చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఏ విధంగా నువ్వు అతనిని ప్రేరేపించుతావని అతనిని అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి ఎక్కడికి? భూమి మీదకి. నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడాత్మగా ఉందినని చెప్పగా ఆయన, నీవు అతనిని ప్రేరేపించి జయమునందుదు, పోయి ఆ ప్రకారమే చేయమని అతనికి చలవిచ్చను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. వాడు అబద్ధాలు ఆడుతున్నాడంటే వాడు ఎందుకు ఆడుతున్నాడు అబద్ధాలు చెప్పాలి. నోరు తెరిస్తే అబద్ధాలు అంటారు. ఎందుకు ఆడుతున్నాడు చెప్పండి? ఈ ఆత్మ వాని మీద పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. అందుకే నోరు తెరిస్తే నమ్మకత్వం కోల్పోయి ఆడేది అబద్ధమే. ఈ అబద్ధము చిన్నది అనుకుంటాడు, ఆ తర్వాత చిన్నది మళ్ళీ రోజు ఏమవుతుంది? పెద్దదాని గురించి అబద్ధం ఆడతాడు. ఆ తర్వాత ఎంత దేనినైనా బట్టి కూడా అబద్ధం ఆడగలుగుతాడు. ఆ అబద్ధం ఏం చేస్తుందంటే ప్రాణాలు తీస్తుంది. దేవునికి స్తోత్రం. అదే జరుగుతూ ఉంది. ఈ అబద్ధం ఆడించే ఆత్మ ఎవరైతే ప్రేరేపిస్తుందో ఆ మనిషి నమ్మకత్వాన్ని కోల్పోతాడు, ఆ మనిషి యథార్థతను కోల్పోతాడు, ఆ మనిషి విలువలను కోల్పోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం కోల్పోతాడు? నమ్మకాన్ని కోల్పోతాడు. ఇతడు అబద్ధికుడు, ఈ మాట నేను నమ్మకూడదు అంటాడు. సత్యం ఎంతవరకైనా సరే అబద్ధము చిన్న, రేపు పెద్ద దాంట్లో కూడా నువ్వు ఆడతావు. హల్లెలూయా. అందుకే దేవుడే ఈ ఆత్మను వారి మీదకి పంపాడు. ఏ ఆత్మ ఇది? ఏ ఆత్మ ఇది అమ్మ? ఏ ఆత్మ ఇది? ఈరోజు జీవితాలు మార్చుకోవాలి. ఎంతమంది అయితే భార్యలు భర్తల దగ్గర అబద్ధాలు ఆడుతున్నారో సత్యం దాచి, ఎంతమంది అయితే భర్తలు భార్యలకు అబద్ధాలు చెప్తున్నారో చేయరాని పనులు చేసి, నిజంగా అది శాపంగా మారుతుంది, పాపంగా మారుతుంది. నిజాలు ఒప్పుకోండి, సత్యమే చెప్పండి, అప్పుడు మీరు దీవించబడతారు. సత్యం అనగా దేవుని యొక్క మాటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అబద్ధం ఆడుతూనే ఉంటారు. అబద్ధాలు ఆడించేవాడు తర్వాత చూద్దాం మనం. మోసపూరు సార్ నిజంగా నేను వెళ్ళి ఏమని ఉంటాడంటే అతని నోటికి అబద్ధమాడు ఆత్మగా జయమునందు పోయి చెయ్యమని అతనికి చలవిచ్చెను యెహోవా. నీ ప్రవక్తల నోట అబద్ధమాడాత్మను ఉంచి ఉన్నాడు. ఎవరి నోట? ప్రవక్తలు అంటే ఎవరు అమ్మా? ప్రవక్తలు అంటే ఎవరు? కాలమును చెప్పేవారు. ప్రవక్తలు అంటే జరిగేది జరగబోయే కాలమును చెప్పబోయేవారు. హల్లెలూయా. అంటే వారి నోట ఏ మాట నుంచబోతున్నాడు? అబద్ధము ఉచ్చరం పలకబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఆ ప్రకారము నిజంగా చూస్తే 400 ప్రవక్తల నోట ఈ ఆత్మ అబద్ధం ఆడించిందంట. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. ఎంతమంది నోట? ఎంతమంది నోట ఆడింది? పర్మిషన్ తీసుకొని వచ్చి ఎంతమంది దగ్గర? 400 మంది. ఎవరిల్లు మా? ఎవరిల్లు? ప్రవక్తలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 400 మంది నోట అబద్ధం ఆడించింది ఈ ఆత్మ. ఏమైపోయారు? కింద మాట చూద్దాం. ఏమైపోయారు వాళ్ళందరూ? మికాయా ఇట్లనగా నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మీకాయాను అందుకు మికాయా చాలు. ఈ మాటలన్నిటి చూస్తే అక్కడ ఓటమిని కలిగించింది ఈ ఆత్మ.
జరిగేదానిని ఏం చేసిందంటే ఆపిపోయేటట్టుగా అబద్ధముగా మాట్లాడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆగిపోయింది. అంటే ఈ ఆత్మ ప్రేరేపిస్తే ఏ మనిషి అయినా సత్యమును పలకడు. సత్యం పలకాల్సిన మనిషి ఏం పలుకుతాడంట? అబద్ధమే మాట్లాడతాడు. ఈ పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఒక ఆత్మ దేవుడే పంపాడు. ఎందుకంటే నిజంగా మన యొక్క జీవితాలలో అబద్ధమును ప్రేరేపించేవాడు ఎవరు? చూద్దాం, చూడండి బైబిల్లో నుంచి. ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం చూద్దాం. 8:44 చూద్దాం. యోహాను సువార్త 8:44, 8వ అధ్యాయం 44 వచ్చిన చూద్దాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. దేవుని స్తోత్రం కదా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే అపవాది ఏమైనాడు? అబద్ధికులకు తండ్రి అయినాడు. వాడు అబద్ధానికి జనకుడు అయినాడు. అబద్ధానికి ఏమైనాడు? జనకుడు సాతానుడు. అంటే అబద్ధమాడే వాళ్ళందరూ కూడా నిజంగా చూస్తే సాతాను కనుక బిడ్డలై ఉన్నారు. ఎవరి బిడ్డలు వాళ్ళు? సాతాను బిడ్డలు, దేవుని బిడ్డలు కాదు. దేవుడు సత్యమే మాట్లాడతాడు, దేవుడు యథార్థతని చెప్తాడు, దేవుడు సత్యమే పలికిస్తాడు. అబద్ధం ఆడించేవాడు ఎవరంటే సాతానుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి ఏంటంట? మీ తండ్రి ఏ ఆశలు నెరవేరుస్తాడంట? దురాశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆశను? దురాశ. దురాశ అంటే నిన్ను వాడుకుంటాడు. నీలో బలహీనతను చూసి నిన్ను ప్రేరేపించి వాడి ఉద్దేశాలన్నీ నెరవేర్చుకుంటాడు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. ఆత్మ ప్రేరేపిస్తే ఊరికి వదలదు. ఆత్మ నిన్ను ఆవరిస్తే వానిలో ఏ కోరికలైతే కలిగి ఉంటాయో, ఎవరిలో? సాతానులో. ఆ సాతాను మనలో ప్రవేశించినప్పుడు, బలహీనలలో ప్రవేశించినప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసా? వాని కోరిక నేర్చుకుంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఆ మనిషిని అబద్ధం ఆడాలంటే ఆడిస్తాడు. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి యాక్సిడెంట్ చేయాలంటే యాక్సిడెంట్ చేయిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక మనిషిలోకి దూరి మందు దాపించాలంటే మందు దాపిస్తాడు. ఒక మనిషిలోకి దూరి పాపము చేపించాలంటే వాడు ఖచ్చితంగా పాపము చేపిస్తాడు. ఉద్దేశాల్లోని కోరికలు నెరవేర్చుకుంటాడంట వాడు. హల్లెలూయా. ఆ మనిషిని వాడుకొని వాని యొక్క ఆలోచనలు నెరవేర్చుకుంటాడు. నిజంగా మనిషిని ఆ విధంగా వాడు వాడుకుంటాడు, ఆ విధంగా చేస్తాడు, హాని కలిగిస్తాడు, సూసైడ్ చేసుకోమంటాడు. హల్లెలూయా. వాడు చనిపోడు, మనమే నష్టపోతాం, మనమే చనిపోతాం. వాడు వాడుకొని నిన్ను నుంచి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాడు వెళ్ళిపోతాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? మీ తండ్రి. ఎవరు తండ్రి? మన తండ్రి ఎవరు? చెప్పాలి అందరూ. మన తండ్రి ఎవరు? యేసయ్య. మన తండ్రికి మనందరం వారసులం, కుమారులం, కుమార్తెలం అయినాం. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. మన తండ్రి వారసులం మనం. అయితే అబద్ధమాడు ప్రతివాడు ఎవరి వారసుడు అంటే అపవాది వారసులు. అందుకే తండ్రి దురాశలను నెరవేర్చగోర్చున్నారు. దేవునికి స్తోత్రం. అపవాది మనలో దూర్త. నీకు ఏ ఆశలు ఉన్నాయంట? అమ్మ చెప్పాలి. ఏ ఆశలు ఉన్నాయి? ఏ ఆశలు ఉన్నాయి? మామూలు ఆశలుగా దురాశలు ఉన్నాయి అపవాదికి. ఆ అపవాది నీలో ప్రేరేపిస్తే ఆ పని చేయకపోతే నువ్వు చేస్తావు అంతే. వాళ్ళ ప్రేరేపించుంటుంది నీలో. వాని దురాశ నెరవేర్చుకొని నీ ఇంట్లో స్విచ్ పెట్టి బయటికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇంట్లో ఏం జరుగుతాయి తెలుసా? ఏం జరుగుతాయి? అమ్మా ఈమెవరు నిద్ర స్తోత్రం. ఆమె లేపమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా బాగా కూర్చోమ్మా, చక్కగా కూర్చో. అందుకే వాడు గాఢనిద్ర కలిగిస్తాడు. గాఢనిద్ర గురించి ఆత్మని చెప్తే ఏమైనా నిద్ర లేదయ్యా నేను ధ్యానంలో ఉన్నానంటారు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి వాక్యం విననీయకుండా. ఎందుకంటే వాడు విననీయడు. ఇంటే వాడు వినలేదనుకో నీలో ఉంటాడు. వాడు ఉండాలనుకుంటున్నాడు. వాడి తండ్రి యొక్క దురాశలను నెరవేర్చుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తాడు. దేవునికి స్తోత్రం. కొందరిని ప్రేరేపిస్తాడు. వాని తండ్రికి ఏమున్నాయంట? చెప్పాలి అందరూ. ఏ ఆశలు ఉన్నాయి? దురాశలు అంటే శరీరాశలు ఏమైతే లోకంలో ఉన్నాయో ఇవన్నీ కూడా
తీసుకోవాలంటే నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు దేవుని వైపు చూడు, దేవుని మాట నమ్ము, సత్యమే మాట్లాడు, అపవాదికి ప్రాధాన్యత ఇవ్వకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాడికి పోయినా అదే నా స్నేహితుడు ఉంటే, నువ్వు పోయింది తండ్రి చూసి ఉంటాడు, బ్రాంచ్ షాప్కి పోయింటావు, అబద్ధం ఆడుతున్నావు. ఆడించేది ఎవరు నెరవేర్చుకున్నారు ఈ ఆశను? వాని తండ్రి అయినటువంటి దురాశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పు చేయాలి, ఒక వాటిలో ప్రవేశిస్తుంది, పోయి తప్పు చేయిపో అంటూ ఉంటుంది. తప్పు చేయిపో, పాపం చేయిపో, పాపం చేయిపో. ఇది ఎవరి ఆశది? ఆశది అపవాది యొక్క దురాశ. నేను వాడుకుంటుంది, వెళ్ళిపోతుంది, నేను అవమానపడిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చాలా సూటిగా జాగ్రత్తగా దేవుని వాక్యం వెల్లడైనప్పుడు ఈ వాక్యాన్ని వినగలిగితే మనలో ఉన్నటువంటి వాటినన్నిటి విడిచిపెడతాం. మనం ఎలా క్రమంగా బ్రతకాలనో, ఎలా క్రమంగా జీవించాలనో, ఎలా క్రమమైనటువంటి శిక్షణలో మనం తయారై దేవుని దగ్గరికి వెళ్ళాలనో వాక్యం నిన్ను కట్టగలుగుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తాగి వచ్చాడంటూ ఉంటారు, అతను తాగలేదు. వానిలో ఉన్న దురాశని ఇతరులో ప్రవేశించి వాడుకుంటా ఉంది. కానీ వీళ్ళు అబద్ధాలు ఆడలేదు. ఈ 400 మంది అబద్ధాలు ఆడారా? ఆడలేదు. ఎవరి ద్వారా ఆడారు? ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా సన్నిధి నుంచి బయలుదేరి వచ్చింది. దేవునికి స్తోత్రం. వచ్చి వారి నోటికి అబద్ధం ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వాళ్ళలో ఏ తప్పు లేదు, కానీ వీడు వాడుకుంటాడు. నీలా బుద్ధి పుట్టిస్తాడు, ఆలోచన కలిగిస్తాడు, కలిగించి నేను వాడుకుంటాడు. అందుకే నీ తండ్రి దురాశలను ఆది నుండి వాడు ఏమైనాడు అమ్మ? ఆది నుంచి నరహంతకుడు. నరహంతకుడు అంటే ఏం చేసేవాడు అమ్మ? ఏం చేసేవాడు చెప్పాలి. నరహంతకుడు అంటే హత్యలు. హత్యవాడు చేయడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. 6:19 అమ్మా. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అబద్ధము లేనిదంట. లేని వాటిని చెప్పడమే అబద్ధము, ఉన్నవాటిని చెప్పడం సత్యం. లేనటి ఊహించుకొని, ఒకటికి రెండు పోగు చేసుకొని, అబద్ధానికి అబద్ధం పెంచుకొని, ఒకటి అబద్ధం అయితే ఈ అబద్ధానికి ఏం చేయడానికి బాగినాలిమా. హల్లెలూయా. ఆడేదేమో ఒక మాట అబద్ధం, జాగ్రత్తగా వినండి. ఆడేదేమో ఒక మాట అబద్ధం, దీన్ని నిజం చేయడానికి దానికి ఎన్ని అంటకట్టలు అబద్ధాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఎన్ని అబద్ధాలు అంటకట్టాలో అది ఒక్కటి నిజం చేయడానికి. అయితే చెప్పే వ్యక్తి ఒక మాట నిజం చెప్తే చాలు, చెప్పడం కొడదాం. హల్లెలూయా. ఒకే మాట నిజం, సత్యం ఒక మాట చెప్తే ఇక నువ్వు పెంచుకో అయిపోతే ఒక మాటతో. కానీ ఒక్క మాట అబద్ధం చెప్తే దాన్ని నిజం చేయడానికి ఎన్ని మాటలు, ఎన్ని అంటకట్టాలను. అంటే ఇదంతా కూడా ఏమవుద్ది చెప్పాలి. ఇదంతా కూడా అబద్ధాలే, ఇదంతా పాపమే, ఇదంతా వాడి ఆడించే నాటకమే. హల్లెలూయా. సత్యం ఒక మాట చెప్తే చాలు, నిజం ఒకటి చెప్తే చాలు. నిజము దాన్ని కట్టడానికి అబద్ధాలు వందాడాల్సింది వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త పడండి. ఎవరిలోనైనా ఇలాంటి ఆలోచన ఉంటే, ఎవరిలోనైనా ఇలాంటి విధానం ఉంటే ఈరోజే మనం మార్చుకుందాం, ఈరోజే విడిచిపెడదాం. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? లేని వాటిని కదా, దేంటను ఉన్నదైతే నిజమే, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ము జగడములను పుట్టించువాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ
అన్నదమ్ములలో కుటుంబాలలో జగడాలు పుడతాయి. లేని వాటిని పలికించి నమ్మించి మాటలు పడతాయి. ఎవరైనా అన్నదమ్ములు గొడవపడలు ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు. కుటుంబాలలో సిచ్చు, కుటుంబాలలో సమీక్షలు, గొడవలు. హల్లెలూయా, హల్లెలూయా. లేని వాటిని ఊహించు అబద్ధ ఎవరంటే ఇల్లు చెప్పాలి. ఎవరమ్మా ఇల్లు? అబద్ధ సాక్షులు. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబద్ధం అనేది చాలా డేంజర్. జగడాలు పుట్టిస్తుంది. జగడాలు పుట్టించి ఈ అబద్ధం వలన నాలుగు పెంచి కొట్లాటలు పెడుతుంది. దేవునికి స్తోత్రం కదా. సత్యం పలకాలి. సత్యం ఎప్పుడు పలుకుతామంటే ఈ వాక్యం విన్న తర్వాతనే మనం పలుకుతాం. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని పరిపూర్ణంగా అంగీకరించినప్పుడే నీ అన్నదమ్ములు ఎదుట, నీ కుటుంబంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిజమే నువ్వు చెప్పగలుగుతావు. ఈ ఆత్మ ప్రేరేపిస్తే జగడాలు పుట్టించి 1-4 చెప్పి లేనిది ఊహించి కట్టి ఏం చేస్తుందో తెలుసా? దాన్ని నిర్జూరూపు దాల్చాలనుకోండి. కానీ చివరికి పాడైపోద్ది. చివరికి ఆత్మ పాడైపోద్ది. హల్లెలూయా. అబద్ధాలకు జనకుడు ఎవరు? వారి తండ్రి అయి ఉన్నాడు. వారి తండ్రి దురాశలను ఎవరి ద్వారా? అబద్ధాలు ఎవరైతే వాడుతున్నారో వారి ద్వారా వాని యొక్క దురాశలను నెరవేర్చుకుంటున్నాడండి. సామెతల గ్రంథం ఏమంటున్నాడు? జగడములు అబద్ధముల వల్ల ఏం పుడతాయి? అన్నదమ్ములకు, తల్లిదండ్రులకు, భార్యాభర్తలకు కొట్లాటలు పెట్టే అబద్ధాల ద్వారా చాలామంది ఉన్నారు. హల్లెలూయా. చాలామంది చాడీలు చెప్తూ ఉంటారు. ఏమని? నా కోసం ప్రార్థన చేయి, మా ఆడబిడ్డ అంటే నాకు ఇష్టం లేదు, నా కోసం ప్రార్థన చేయి, నన్ను సరిగా చూసుకోరు. హల్లెలూయా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుని విశ్వాసం ఉంచండి, దేవునితో సావాసం చేయండి, సత్యమే పలకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సత్యమే పలకండి. మీరు గొప్పవారు అవుతారు. మీరు దేవుని సంబంధాలు అవుతారు. మీరు దేవుని పిల్లలు అవుతారు. పరలోక రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంటారు. అలా కాకుండా అబద్ధములు ఆడువాడందరూ కూడా వాని సైన్యం అని ఇక్కడ బైబిల్ చెబుతుంది. చూడండి ఇంకా ఎలాగుందో కీర్తన భాగంలో చూద్దాం. కీర్తన 7వ కీర్తన 14వ వచనం. ఈ మాటను చూడండి. ఎలాగుంటారు, ఎలా ప్రవర్తిస్తారు వీళ్ళు? అది దేనికి అనుటకు అమ్మ, దేనికి అనుటకు? అందరూ గర్భఫలం బిడ్డలకు అంటారు, కానీ దురాత్మ దేనికి అంటది? పాపానికి, అబద్ధానికి అంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? అమ్మ జాగ్రత్తగానండి. దేనికి కనుటకు? పాపమును కనుటకు వారు ప్రసవ వేదన పడుతున్నాడు. అబద్ధమును కని ఉన్నాడు. చెప్పను కూడా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేనిని కని ఉన్నాడంటే ఈడు అబద్ధమునే కని ఉన్నాడంట. మన తండ్రి మన వల్ల సాధారణంగా ఏం కంటూ ఉన్నాడు? అబద్ధానికి అంటున్నాడు అంటాడు. వాడు అబద్ధానికి కదా నెరవేర్చుకుంటాడు కదా వాడి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వేదన పడుతున్నాడంట? ప్రసవ వేదన పడి దేనికి అంటున్నాడు? అబద్ధానికి అంటున్నాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అబద్ధానికి అంటున్నాడంట. ఎవడీడు? అమ్మ ఎవడీడు? సాతానుడు. అసలు లూసిఫర్ అసలోడీడు. పైనుంది, వాడి సైన్యం మాత్రమే కిందకు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి అంటున్నాడు? అమ్మ దేనికి అంటున్నాడు? చెప్పాలి. అబద్ధమునికి అంటున్నాడు అంటాడు. అసవేదన ద్వారా దేనికి అంటున్నాడు అంటే ఎంత కష్టమో అని ఇక్కడ అర్థం. పసవేదన అంటే ఏదనుకుంటున్నారేమో, అబద్ధం ఒక మాట మాట్లాడేమనుకుంటున్నారేమో. అబద్ధం ఎంత కష్టపడాలి తెలుసా? ఆ మాట చెప్పాలంటే, అబద్ధమని మాట చెప్పాలంటే ఒక వంద పోగు చేయాలని చెప్పాను నేను ముందే. అంటే అన్నిటిని ఊహించుకోవాలి. దేవునికి స్తోత్రం. అన్నిటిని ఊహించుకొని ఇది సూట్ అవుతా లేదని అన్నిటిని క్యాల్కులేట్ చేసుకొని ఆ తర్వాత చెప్పాలి ఒకదానమాట ఒకటి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే అది చాలా కష్టం. ఒక్క మాట సత్యం చూసింది, దాని ద్వారా నీకు జయం వచ్చదు. కానీ ఒక నిజాన్ని అబద్ధం చేసి చెప్పాలంటే దానికి మరొకటి ఊహించుకోవాలి, దానికి మరొకటి ఊహించుకోవాలి. ఎన్ని కష్టం. అందుకే ఎంత
ఏం చెప్తున్నాడంటే అబద్ధము కనుటకు ఏ వేదన చెప్పాలి, ఏ వేదన? ప్రసవ వేదన కంటున్నాడంటే దేవునికి స్తోత్రం. ప్రసవ వేదన పడుతున్నాడు పోలే ఫ్రీగా. ఇంత శ్రమపడి ఇన్ని అబద్ధాలు ఒకదానికి పోగు చేసి వానికి అవకాశం ఇవ్వడం ఎందుకు? హల్లెలూయా, వాడిని ఎందుకు? అందుకే జాగ్రత్త పడండి. ఏదో మన ప్రార్థనకు రావడానికి పోవడం కాదు, కానీ మనం చక్కగా నేర్చుకున్నప్పుడు ఎవరైతే మన కుటుంబాలలో ఈ విధంగా జరుగుతున్నాయో ఆ వ్యక్తి కోసం నువ్వు డైరెక్ట్ ప్రార్థన చేస్తావు. ఈ వ్యక్తిలో ఫలాని ఆత్మ పనిచేస్తూ ఉంది, ఈ ఆత్మను ఇడిపించమని ప్రార్థన చేస్తావు. ఆ వ్యక్తి దేవునికి చెప్పడం కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కళ్ళు తెరవబడుతున్నప్పుడు మన పైన ఏది పని చేస్తూ ఉందో, ఏ దాని కింద మనం ఉన్నామో ఎవరు డైరెక్ట్గా కనుక్కోగలుగుతాం. మనం చిక్కుముడి విడిపోతూ ఉంది దేవునికి స్తోత్రం. సాతాను గాని యొక్క బ్రతుకు బయలుపడిపోతూ ఉంది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని కష్టపడి అబద్ధాలు ఆడిస్తాడో నువ్వు నిజం చెప్తే నువ్వు దేవుని బిడ్డమవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 2 తెస్సలోనికలకు రాసిన పత్రికలు మనం చూద్దాం. 2 తెస్సలోనికలకు 2:11 వచనం. 2 తెస్సలోనికలకు 2:11 వచనం. ఇందుచేత సత్యము నమ్మక, దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. హల్లెలూయా. ఇందుచేత నమ్మక, సత్యమును నమ్మక. సత్యము నమ్మరు చాలామంది, అబద్ధాలు నమ్ముతారు. అబద్ధాలు ఎలాగుంటాయో తెలుసా? ఒకదానికి ఎన్ని సృష్టిస్తారు? 100. 100లో ఒకటైనా తగులుతుందిలేని, 100 ఒకటైనా. అందుకే పసవేదన కన్నట్టు అంటున్నారు దాన్ని, అబద్ధాన్ని. సత్యం చెప్పు, సత్యం మాట్లాడు, నమ్మకాన్ని సంపాదించుకో. నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైంది. అందుకే నిజంగా ఇక్కడ ఏమంటున్నాడు? ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి అంట. శిక్షావిధి. సత్యమును నమ్మని వారందరూ కూడా అబద్ధ బోధకు లోబడి అబద్ధాలు విని ఈయన చెప్పేదే నిజమని ఆ కల్పన కథలకు లోబడి ఏమైపోతున్నారు? విధైపోతున్నారు. శిక్షావిధికి కారకులైపోతున్నారు. బోధ ఎలాగుండాలి? హృదయాన్ని కదిలించాలి. వాక్యం ఎలాగుండాలి? రాజ్యం చేర్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రాజ్యం చేర్చాలి? పరలోక రాజ్యం చేర్చాలి. అబద్ధికుని బోధ ఎలాగుంటుందో, నీతిమంతుని బోధ ఎలాగుంటుందో, నీ మనోనేత్రములు తెరవబడడం కాదు, నీ హృదయము తెరవబడాలి. దేవునికి సపోర్ట్ కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సత్యమును నమ్మక, సత్యమును దాచిపెట్టి అబద్ధములనే బోధించే బోధకులు చాలా మంది లేరా? బోధకులలో లేరా? సత్యమైన వాక్యాన్ని లేరు. ఇదే వాక్యం చూపించరు, పరలోకం చేర్చే వాక్యం చూపించరు, దాంట్లో ఉన్న గొప్ప వివరించరు. పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అర్థం కాదు పరిస్థితి. హల్లెలూయా. అర్థం కాదు పరిస్థితి. పాతని టాపిక్ మారిపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన జీవితాలలో సత్యమును నమ్మక అబద్ధమునే ఏం చేస్తారంట? వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్టు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నమ్మని వారి మీదకి ఏ శక్తి వస్తుందంట? మోసం చేయు శక్తి వస్తుందంట, అబద్ధం ఆడించే శక్తి వస్తుందంట. కదా? ఇదేం నమ్మునట్లు? అబద్ధమును నమ్మునట్లు శక్తిని పంపించాడంట దేవుడు. అబద్ధము ఆడాలని నువ్వు విననప్పుడు ఇదే కరెక్టు, ఈ బోధే కరెక్టు కదా. బాప్తీసం లేదు. బాప్తీసం గురించి మా పాస్టర్ చెప్పడు చప్పట్లు కొట్టమని, మా పాస్టర్ చేయడం ఆరాధన, ఇవన్నీ నిత్య జీవం జరుస్తాయి. ఇన్ని వద్దని అణిచివేసేవాళ్ళు, బాప్తీసం వద్దని, రక్షింపబడద్దని, పాపక్షమాపణ లేదని కదా అని, రెండో రాకట లేదని బోధించే అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ఆ బోధ నమ్మకుడే అక్ష నిక్షేపణ
పాప క్షమాపణ, మారు మనస్సు, బాప్తిసం, ఆ బోధ నమ్మండి, పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. దేవునికి స్తోత్రం. సత్యమైన బోధ అది, సత్యమైన బోధ ఇది. మీరు చెవిక్కండి. కల్పన కథలు, మోసపరుస ఆత్మ కింద మీరు ఉండకూడదు. ఉంటే ఏమవుతారు? శిక్షా విధులు అవుతారు. శిక్షకు కారకులు అవుతారు. శిక్ష మీకై మీరే తెచ్చుకుంటారు. ఒకడు బోధించడం వలన ఆ బోధన బట్టి మీరు ఆ బోధ కిందకి పోయినప్పుడు ఆ బోధని పరలోక రాజ్యం చేస్తుంది. వాడు జారుడు. దేవునికి స్తోత్రం. కానీ మీరు జారు వాని కింద ఉన్నవాళ్ళు. సంఘాన్ని ఎలాగుండాలంటే కదిలించేటట్టుగా ఉండాలి. వాక్యము మెలుకోనిచ్చేటట్టు ఉండాలి. వాక్యము నిత్య జీవము చేర్చేటట్టు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూద్దాం, ప్రకటన గ్రంథంలో చూద్దాం. ప్రకటన 22:15 చూద్దాం. 22వ అధ్యాయము 15వ వచనం ప్రకటన. కుక్కలను జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎవరు? కుక్కలు. మాంత్రికులు. రెండవరు ఎవరు? మాంత్రికుడు. ఎంతమంది పోతున్నారు? తాయితలు కట్టించుకోండి. తాయితలు ఉంటే బయటపడేయండి యేసునామంలో. హల్లెలూయా, హల్లెలూయా. మాంత్రికుడు కుక్కగా పోల్చాడు దేవుడు. ఎందుకంటే తన వాంతి తను మళ్ళీ తింటుంది, కక్కుంటుంది, మళ్ళీ తింటుంది. కుక్క మన జీవితాలలో పరలోకం గురించి చెప్తున్నాడు. కుక్క కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకుడు యోహాను సువార్తలో చూసాం కదా. నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు ఎలపటంటే నరకంలో. సపట కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. వెలపట నుండును. ఏ ఎలపట? నరకమనే ఎలపట. దేవునికి స్తోత్రం. నరకానికి పోతారు ఎవరు? కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును ఎలపట నుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలపటనగా నిత్య జీవం కాదు. ఎలపటనగా ఏందది? పాతాళం, కటిక చీకటే. దాంట్లోనికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. ఎంతమంది ఏం కలిగి ఉన్నారు? నరహంతకులు చెప్పాడు, వ్యభిచారులు చెప్పారు, మాంత్రికులు చెప్పాడు, విగ్రహారాధికులను చెప్పాడు. ఇవన్నీ కూడా దేవునికి అసహ్యములు. ఈ విగ్రహారాధన చేసేవాళ్ళు, విగ్రహాలను ప్రేమించేవాళ్ళు, ఈ విధంగా పూజలు చేసే వాళ్ళందరూ ఎలపటికి పోతారు. జాగ్రత్త పడండి. ఎవరైనా ఉంటే కాళ్ళు చేతులు కట్టేసుకొని మన కుటుంబంలో తెచ్చి చర్చిలో పెట్టండి. జీవానికి వెళ్తారు, నరకం నుంచి తప్పించబడతారు. హల్లెలూయా. లేకపోతే దేవుడు నిన్ను నన్ను లెక్క అడుగుతాడు. నీ కుటుంబంలో విగ్రహారాధన నుంచి విడిపించబడాలి. విగ్రహారాధన నుంచి విడిపించాలంటే వారికి బుద్ధి చెప్పాలి. ఏం చెప్పాలి? బుద్ధి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి బుద్ధి? పౌలు గారు అనేక సంఘాలలో గద్దించి బుద్ధి చెప్తూ వచ్చాడు. అన్నిటిని హెచ్చరిస్తూ వచ్చాడు. విగ్రహారాధన గురించి, వ్యభిచారముల గురించి. ఇక్కడ యోహాను గారు హల్లెలూయా విగ్రహారాధన గురించి ఏం మాట్లాడుతున్నాడు? మాంత్రికుల గురించి ఏం మాట్లాడుతున్నాడు? వ్యభిచారం గురించి, వ్యభిచారంతో సమానం అంటున్నాడు. ఇవన్నీ అబద్ధమును ప్రేమించాడంటే. అబద్ధాన్ని చాలా మంది అబద్ధం అంటే వాడికి ఇష్టం ఉంటాడు కదా. వాడు ఆడిచ్చేదే వాడు అబద్ధికుడు. వాడు ప్రేమిస్తానే ఉంటాడు అబద్ధాన్ని. నిజమంటే వాడికి పడదు. నిజమంటే పడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘంలో కామన్నది. నేను అన్న కృష్ణ పోయి పిలిస్తే ఎవరు ఏం చెప్పారు? ఆమెకు చచ్చిపోతే పెద్దామని పోయాం. ఎవరు ఏం నేర్పించి పెట్టారు? అబద్ధాలన్నీ. కొన్ని మాటలు మాట్లాడింది. తర్వాత వద్దని చెప్పి వచ్చాను నేను. దేవునికి స్తోత్రం. పోతే నరకానికి పోతావు, నా బాధ్యత లేదు ప్రభు అని చెప్పాను. హల్లెలూయా. అబద్ధాలను ప్రేమిస్తూ ఉంటారు కొంతమంది, అబద్ధాలను వింటూ ఉంటారు కొంతమంది, అబద్ధాలను మాట్లాడిస్తూ ఉంటారు సైతాన్ వారిలో దూరి. హల్లెలూయా. మాట్లాడేది ఒకరైతే ఈయనవాడు కూడా దాని సంబంధే. కానీ ప్రార్థన చేస్తాను, దేవుడే సంఘాన్ని కట్టగలడు అనుకున్నాను. దేవుడే నడిపించగలడు నా దృఢ విశ్వాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకరు పోతే 10 మందిని తెస్తాడని దేవుడు తెలుసు. ఎందుకంటే వాళ్ళ అతిక్రమములు, వాళ్ళ అన్యాయం వారికే దేవుడు చేస్తాడు. అందుకే ఇక్కడ నేను చెప్పే వాక్యం ఏంటంటే, నిజంగా అబద్ధం ఏం చేస్తారంట? ప్రేమిస్తారంట. ఇది చాలా బాగుందని. హల్లెలూయా. అబద్ధం చాలా బాగుందని ప్రేమిస్తాడంట. దాని వలన జరిగే నష్టం ఏదో తర్వాత తెలుస్తుంది.
ఎప్పుడు తెలుస్తుంది? తర్వాత తెలుస్తుంది. అందుకే మన జీవితాలలో కుక్కలు కదా, సబ్జెక్టుకి వేరుకి వెళ్ళాలి. మనం కుక్కలకు మనలాగా 3 ఉండవు, ఆత్మ జీవం ఉండదు. కుక్కలకు 2 ఉంటాయి, శరీరం దేహం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, అంతే. ఏముండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ కుక్కలు అంటే కుక్కలు కాదు, కుక్క లాంటి స్వభావం కలిగిన మనుషులు. హల్లెలూయా. కుక్కలకు జీవులకు పరలోక రాజ్యం తీర్పులకు రాబోయి శరీరం ఉంది, అంతే. హల్లెలూయా. దాంట్లో లేదు. లాంటి స్వభావం కలిగిన మనకుంది. అందుకే కుక్కలను, మాంత్రికులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిపించు ప్రతి వాడును ఎక్కడుంటారంటమ్మా? అమ్మా ఎక్కడుంటారు చెప్పాలి. ఎలుపటంటే చెప్పండి అందరూ ఒకసారి. వెనుక అమ్మా ఎలుపటంటే ఏంది? అసలు నరకం, పాతాళం, అది ఆరని అగ్ని. అటు చెప్పాలి, కొంతమందికి అర్థం కాదు. ఆరని అగ్ని. హల్లెలూయా. ఆరని అగ్నిలో ఉంటారు వీళ్ళందరూ కూడా. జాగ్రత్త పడండి, అబద్ధాన్ని విడిచిపెట్టండి. ఏదో ఇదే అబద్ధంలే అని నువ్వు ఈరోజు అబద్ధం ఆడావనుకో, రేపు 100 అబద్ధాలు అవుతాయి. దేవునికి స్తోత్రం. 100 అబద్ధాలు తీసుకెళ్ళి నేను ఎక్కడ పెడతాయి? అమ్మ ఎక్కడ పెడతాయి? నరకములో పెడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నరకములో పెడతాయి. దేన్ని నువ్వు ప్రేమిస్తావు? దేనిని ప్రేమిస్తావు? ప్రేమిస్తావా? అబద్ధమును ప్రేమిస్తావా? చెప్పాలి. సత్యాన్ని ప్రేమిస్తే ఆయన కుమారుడు, ఆయన కుమార్తె అవుతావు. అబద్ధాన్ని ప్రేమిస్తే ఆశలు నెరవేర్చే వానికి వారసులు అవుతావు. దురాశలు నెరవేర్చుకున్న వాడు ఎవడు? అపవాది, సాతాను. నెరవేర్చుకోవడానికే కొందరిని ఈ విధంగా, కొందరిని ఆ విధంగా వాడుకుంటూ ఉంది. కనుక మనందరం కూడా మెలుకోవాలి. మెలుకో కలిగి ఏది మన పైన పని చేస్తూ ఉందో, ఏది మన వల్ల ఈ విధంగా కలిగిస్తూ ఉందో దాన్ని నువ్వు జయించగలుగుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కదా, అబద్ధం ఆడించే ఆత్మల గురించి ఎన్ని పాయింట్లు విన్నాం? చివరి పాయింట్ చూద్దాం. దాన్ని సబ్జెక్ట్ అడిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 పేతురు రాసిన పత్రిక చూద్దాం. 2 పేతురు 2వ అధ్యాయము. 2 పేతురు 2వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మరియు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియు అబద్ధ ప్రవక్తలు, ఎక్కడ బాగా చదవాలి, నీటిగా చదవాలి. హల్లెలూయా. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండరు. ఎక్కడున్నారు అమ్మా? ఎక్కడున్నారు? వినాలి వాక్యం. అమ్మ ఎక్కడున్నారు? ఎవరు? అబద్ధ ప్రవక్తలు. ఇప్పుడు కూడా అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ సేవకులు ఉన్నారు. సత్యములని పోకుండా అంత దూరం ప్రార్థనలో పోవాలన్నా ఇన్ని తెచ్చే పోలే. ఏం చేస్తాడు? ముఖం చేస్తాడు. వాడు పిలువబడ్డా? వాడు ప్రేరేపించబడ్డా? దేవుడిని పిలుచుకున్నాడా? దేవుని పిలుపు వాడికి ఉందా? ఉంటే వాడు ఏ పని చేయాలి? దేవుని పని చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పగలంతా మన పని చేసుకొని సత్యములను ఆపి వారి పని చేసుకుంటాడు. ఆదివారం వాడు బోధకుడు అవుతాడా? సేవకుడు అవుతాడా? సేవకుడు అంటే ఎలా ఏమై ఉండాలి? సేవకుడు అంటే ఎవరి పని చేయాలి? దేవుని ప్రజాసేవ, దేవుని పనిలో ఉండాలి. హల్లెలూయా. దేవుని చిత్తం మీద ఉండాలి, దేవుని ఉద్దేశం ఏందో నెరవేర్చేవాడిగా ఉండాలి. వాడు నిజమైన బోధకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బోధకుల కింద మనం ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఏ బోధకుని కింద వాక్యం వింటున్నామో, ఏ బోధకుడు ఏ వాక్యం చెప్తున్నాడో గ్రహించండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉండిరి. చెప్పండి కొడదాం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాలలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అటువలే అన్నాడు. ఇప్పుడును మీలో ఎవరున్నారు? అబద్ధ. ఏమమ్మా, ఏమి ఆదివారం రాలేదే? నువ్వు బాప్తిజం ఎక్కడ తీసుకున్నావు? హల్లెలూయా. అదే నీ తల్లి. దేవునికి స్తోత్రం. అక్కడే నీకు అధికారం. నువ్వు ఇది మరిచి వ్యర్థమైన దాని దగ్గరికి వెళ్ళావా, పరిస్థితి కఠినంగా ఉంటుంది. ఆ బోధ కరెక్ట్ కాదు, ఆ బోధ కరెక్ట్ కాదు. అబద్ధ బోధకులు, అబద్ధ బోధకుడు ఏం చేస్తాడు? సత్యం అంటే ఏంది? దేవుని యొక్క వాక్యము, మాటే సత్యం.
ఈ సత్యాన్ని బోధించాడు వాడు. ఏం బోధించాడు? ఏముందిలేమ్మా, చేయొచ్చులేంగా, చేసుకోలే, ఈ వారం అది చేసుకొని రా, పూజ పెట్టుకో, ఆదివారం రా, హల్లెలూయా, సోమవారం కదా అంతరం కట్టించుకున్న గద్దెకు పోయిరా, మళ్ళీ ఆదివారం చర్చ. ఎవడోడు? దేవుని స్తోత్రం. ఎవడోడు? అబద్ధ బోధకుడు. ఏ బోధకుడు? సత్యాన్ని దాచిపెడుతున్నాడు, సత్యాన్ని ఎంచేస్తున్నాడు, సత్యం ఇప్పుడు ప్రాణం పెట్టాడు. చెప్పండి కొడదాం హల్లెలూయా. సత్యం కొరకు ప్రాణం పెట్టాడు. సత్యం అనగా ఏంది అని అడిగాడు. సత్యం నా మాటే అంటాడు. హల్లెలూయా. సత్యం అంటే ఏంది? మాట సత్యం. హల్లెలూయా. మాటే సత్యం, మాటే అబద్ధం. మరొకటేమన్నా ఉందా? మరొకటేమన్నా ఉందా అమ్మ? చెప్పాలి. మరొకటేమన్నా ఉందా? సత్యం అంటే మాటే, అబద్ధం అంటే మాటే. సత్యం అనగా ఏంటంటే నా మాట. హల్లెలూయా. నేను చెప్పేదే సత్యం అంటాడు. నువ్వు రాజువా? అవును రాజునే. నా రాజ్యం అంటాడు. నా రాజ్యం రాకట్లో వచ్చింది అంటాడు. చెప్పండి కొడదాం హల్లెలూయా. ఇది నా రాజ్యం కాదు, ఇది మనుషుల రాజ్యం, ఇది పాపుల రాజ్యం. నా రాజ్యం ఉంది, స్థాపిస్తా నా రాజ్యం. హల్లెలూయా. నువ్వు రాజువా? నువ్వు అన్నట్టే నేను రాజునే. హల్లెలూయా. నా రాజ్యం స్థాపిస్తా నేను. రాజ్యం వస్తుంది రెండో రాకటలో. హల్లెలూయా. రాజు నేనే, రారాజు నేనే, పరిపాలిస్తాను చెప్తున్నాడు యేసుప్రభు. భయపడ్డా? సెలవుకేస్తారని, కొడతారని, హింసిస్తారని అవన్నీ ఆ రాత్రి చూస్తాడు గిన్నెలో. దేవునికి స్తోత్రం. గెస్తమైన తోట హింసించే హింస అంతా ఆయనకు బయలుపరచబడింది. కానీ భయపడ్డా? భయపడ్డా? అబద్ధాడా? చిన్న చిన్నదానికి ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ఎవరు బోధించారు? ఎవరు చెప్పారు? ప్రవక్తలుండి. ఇప్పుడు మీలో అబద్ధ బోధకులు ఉందురు. మీరు ఈరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనమును కలగజేసుకునుచు. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. హల్లెలూయా. సత్యమును దాచి యేసుని పక్కన పెట్టి తమకు తామే శీఘ్రముగా ఏం తెచ్చుకుంటారు? అట్లాంటి బోధకులు ఏం తెచ్చుకుంటారు? చూడండి కావాలంటే. దేవునికి స్తోత్రం. అదే జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తమకు తామే శీఘ్రముగా బోధించు యేసుని పక్కన పెట్టి ఏం తెచ్చుకుంటారంట? నాశనం తెచ్చుకుంటారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా కదా. తమకు తామే. జాగ్రత్త పడండి. వాక్యం రాకట సమీపంలో ఉంది. చెప్పబడినప్పుడు సత్యాన్ని అనుసరించండి, సత్యాన్ని నమ్మండి, ఎత్తబడే సంఘములో కలిసి సాహసం చేయండి. దేవునికి స్తోత్రం. నిత్య జీవం పోతాం. ఏ జీవం పోతాం? ఏ జీవం పోతాం? ఏ జీవం కోసం వచ్చాం ఇక్కడికి? ఆ జీవం కోసమే వచ్చాం. ఈ శరీరంలో రోగం బతికున్నంత వరకు ఏదో కూడా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఈ ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. శరీరాన్ని ప్రేమించాల్సిన అవసరం లేదు. శరీరాన్ని దేవుడే కార్యం చేస్తాడు. ఆత్మ బలపడాలి. ఆత్మ యొక్క మరి సిద్ధానికి వాక్యం కావాలి మనకు. వాక్యము నిజంగా ఆత్మను బలపరిచి నిత్య జీవం తీసుకెళ్ళేది వాక్యమే. హల్లెలూయా. ఈ వాక్యం మనలోనికి రావాలి. అందుకే కొందరు ఏమవుతున్నారు? శీఘ్రముగా ఏం తెచ్చుకుంటున్నారు? నాశనాన్ని కలగజేసుకుంటున్నారు. వాళ్ళకై వాళ్ళే. దేవుడు కాదు. దేవుడు ఏం చేయడు. దేవుడు ఎందుకు బయట పెట్టిండని దేవుడు చెప్తున్నాడు, బోధకులతో చెప్తున్నాడు, సేవకులతో చెప్తున్నాడు. నిజం ఏం తెచ్చుకుంటున్నా? మనకై మనమే తెచ్చుకుంటున్నాం. ఈ వాక్యం వింటున్న నీవు కుక్కల గురించి చెప్పాడు, మాంత్రి గురాగల గురించి చెప్పాడు, నరగంతల గురించి చెప్పాడు, విచారం గురించి చెప్పాడు, కూడా చెప్పాడు. వీళ్ళందరూ ఎక్కడుంటారంట? ఎలుపట్లో ఉంటారంట, బయట ఉంటారంట. మరి ఈ వాక్యం నీకు పడలేదా? హల్లెలూయా. ఈ వాక్యం సరిపోదా నీ కుటుంబం కట్టబడాలంటే? జీవితంలో ప్రార్థన కలిగి ఉండాలి. సత్యం వాడు మన పైన దాడి చేయకూడదు. అందుకే ఇంకా కింది మాట చూద్దాం. తమకు తామే శీఘ్రముగా నాశనమును కలగజేసుకొనుచు బోధిస్తారు. ఏదైనా బోధిస్తారంటే వాళ్ళు దేని బోధిస్తారు? నాశనకరమైన
భిన్నాభిప్రాయములు అంటే వాళ్ళ సొంత మాటలు, సత్యాన్ని దాచిపెడతారు. కొన్ని చూస్తూ ఉంటాం యూట్యూబ్లో. నేను అన్న మరి నిజంగా సాతాను యొక్క బీజం వాళ్ళలో వేసి, స్తోత్రం, హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? అలాంటి అబద్ధ బోధకుల గురించి ఏం చెప్తుంది వాక్యము? ప్రేమిస్తారంట, అబద్ధాన్ని ప్రేమిస్తారంట. దేనిని బోధిస్తారు వాళ్ళు? భిన్నమైన బోధ. హల్లెలూయా. ఇంకా మా జాగ్రత్తగానండి. అబద్ధం బోధకులు ఇల్లు ఏముంటాయి వాళ్ళల్లో? పోకిరి, కన్నీళ్ళిడిచి ప్రార్థన చేయరు వాళ్ళు. వెళ్ళి వారి ఏకాగ్రత గురించి ప్రార్థన కలిగి ఉండాలి. వాళ్ళల్లో ఉండే శస్తాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పోకిరి శస్తాలంట. బోధకుడు ఎలాగుండాలి? బోధించేవాడు ఏ విధంగా ఉండాలి? బోధకుడు సమర్థుడై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బోధకుడు ఏమై ఉండాలి? సమర్థుడై ఉండాలి. సత్యాన్ని చెప్పేవాడై ఉండాలి. సత్యం బోధించి సంఘమును దేవునికి అప్పగించేవాడై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా చివరికి పోకిరి చేస్తాలు కలిగి వారి దగ్గర కూర్చుంటే పోకిరి చేస్తాలే ఉంటాయి. పోకిరి చేస్తాలు అంటే ఇప్పాల్సిన అవసరం లేదు కదా. మనకు కానీ ప్రవర్తన కానీ నడవడిక కానీ సేవకుని బోధకులు ఉండే లక్షణాలు వారిలో ఉండవు. బోధకుడు ఏకాంత సహాయం చెప్తే ఏం చేస్తూ ఉంటాడు? దేవునికి ధ్యానిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనిని ప్రేమిస్తాడంటే దేనిని ప్రేమించడు, దేవుని ప్రేమిస్తూ ఉంటాడు. హల్లెలూయా.